హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది కొద్దిసేపటి క్రితమే. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఎవరికీ తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో నేనే ఒక వీడియో అయితే చేస్తున్నాను. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. 22,000కి పైగానే మీకు సాలరీ వస్తుంది. 26th డిసెంబర్ లోపు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. కాసేపు మనకి ఒక గవర్నమెంట్ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఈ యొక్క ఫామ్ లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి రాసేసేయండి. ఫస్ట్ ఇక్కడ మీరు బాక్స్ ప్లేస్లో మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసేసేయండి. అతికించిన తర్వాత మీరు ఫస్ట్ సీరియల్ నెంబర్ దగ్గర ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. తర్వాత మీ ఫుల్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, మీరు మేలా ఫీమేలా, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఏంటి, తర్వాత మీరు మ్యారీడా అన్మ్యారీడా రాయండి. తర్వాత నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి రాయాలి. తర్వాత క్యాస్ట్ కేటగిరీ దగ్గర సో మీరు బీసీ వాళ్ళైతే ఓబీసీ, ఈ విధంగా మీరు ఇక్కడ ఇచ్చారు ఆ క్యాస్ట్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాసేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఉంటుంది, ఇది వదిలేసేయండి, ఇది ఏం రాయొద్దు. ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఎన్ఏ అని చెప్పేసి ఈ విధంగా రాసేసేయండి. తర్వాత మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి, మీ అడ్రస్, మొబైల్ నెంబర్, తర్వాత మీరు అప్లికేషన్ ఫీ పే చేస్తారు కాబట్టి ఆ ఫీ డీటెయిల్స్ ఇక్కడ మీరు రాసేసి ఫైనల్గా మీరు ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసి మీ నేమ్ రాసి లెఫ్ట్ సైడ్లో మీ యొక్క ప్లేస్ నేమ్, డేట్ అనేది రాసేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫిల్ చేయడము. సో అయితే మనము ఏ అడ్రస్కి పంపించాలి ఏంటి అని కూడా క్లియర్గా చెప్తాను. లాస్ట్ డేట్ చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, 26th డిసెంబర్ వరకు కూడా ఈ జాబ్స్కి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. 11th పాయింట్ చూడండి ఇక్కడ ఇచ్చారు, ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు మన సొంత రాష్ట్రాల్లో కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేయండి జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఇంకా ఈ నోటిఫికేషన్ అనేది ఎవరికి తెలియదు. ఇంకా వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయకపోతే డెఫినెట్గా అయితే లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే అప్లై చేస్తారో అభ్యర్థుల్ని ఫస్ట్ అప్లికేషన్స్ అనేవి ఎవరైతే ప్రాపర్గా రాసి పంపించారో ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారో, దాని తర్వాత మీకు ఎగ్జామ్ అనేది పెడతారనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మాత్రం ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ పోస్టుల వరకు డీటెయిల్స్ అయితే చూద్దాము. అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా మనము ఆ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ చేయాలి, 1 by 1 క్లియర్గా అయితే చూద్దాము. సో మనకి ఇక్కడ వార్డ్ బాయ్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ వార్డ్ బాయ్కి సంబంధించి వేకెన్సీస్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అన్నీ కూడా మనకి జనరల్ కేటగిరీలో ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మీకు 22,000 రూపీస్ పే చేస్తారు. 12th సెప్టెంబర్ 2025 కల్లా మీకు మినిమం 18 నుంచి 50 లోపు ఏజ్ అనేది ఉండాలి. 10th పాస్ అయితే సరిపోతుంది. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వార్డ్ బాయ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే ఆర్ట్ మాస్టర్ అనమాట. సో ఆర్ట్ మాస్టర్కి సంబంధించి జనరల్ కేటగిరీకి ఇచ్చారు వేకెన్సీ. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే గ్రాడ్యుయేషన్ విత్ ఫైన్ ఆర్ట్స్ లేదా ఆర్ట్స్ కానీ లేదంటే డ్రాయింగ్ లేదా పెయింటింగ్ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదివినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 4 years డిప్లొమా అనేది చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. లేదు అంటే మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది ఫైన్ ఆర్ట్స్ విత్ పెయింటింగ్ కానీ లేదా స్కెచింగ్ స్పెషలైజేషన్లు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మీకు ఏజ్ వచ్చేసి మినిమం 21 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏజ్ మాత్రం 12th December 2025కి అయితే కన్సిడర్ అనేది చేస్తాను అనమాట. ఇక్కడ వార్డ్ బాయ్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి, అలాగే ఆర్ట్ మాస్టర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. మీకు 2 రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే 2 రకాల పోస్టులు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ సెండ్ ఇచ్చాలి, ఒక ప్రాసెస్ అనేది చెప్తాను. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసేసుకోండి. సో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి, సో మనము అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ఆ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసిన తర్వాత సో మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఎన్వలప్ కవర్ తీసుకోండి. ఎన్వలప్ కవర్ తీసుకొని ఇక్కడ మనకి బోల్డ్ లెటర్లో మెన్షన్ చేశారు కదా, అది మీరు కంపల్సరీగా ఎన్వలప్ కవర్ మీద అయితే రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, వార్డ్ బాయ్స్ అయితే వార్డ్ బాయ్స్ అని చెప్పేసి రాయాలి, అదంతా కూడా రాయొద్దు. ఒకవేళ ఆర్ట్ మాస్టర్ అయితే ఆర్ట్ మాస్టర్, ఆ విధంగా మీరు అప్లికేషన్కి సంబంధించి ఎన్వలప్ కవర్ మీద రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా వాళ్ళు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సో 10th మెమో, దానికి సంబంధించి రెలవెంట్ డాక్యుమెంట్స్, ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి, అంతేకాకుండా మీరు కంపల్సరీగా ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది పోస్ట్ ఆఫీస్లో తీసుకోవాలి. దానికి మీరు 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి. అది ఎందుకు అంటే మనకి ఆల్ టికెట్ అనేది అందులోనే పంపిస్తారు కాబట్టి. సో దీంతో పాటు మీరు డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. డీడీ రిసిప్ట్ ఎందుకంటే ఇదే మనకి అప్లికేషన్ ఫీ అనమాట. సో ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళు 500, మిగతా వాళ్ళు 350 రూపీస్ అనేది మీరు బ్యాంకుకి వెళ్ళి ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళ పేరు మీద డీడీ తీసేసి ఆ డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలి. డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. సో వీళ్ళ పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్కి సంబంధించి డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో రాయాలి. ఆ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మిగతా జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి వాళ్ళకి అప్లికేషన్ పంపించాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ వాళ్ళు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తారు, ఏ అడ్రస్కి పంపించాలి అనేది. ఇక్కడ చూడండి, టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కొడగు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. ఏ అడ్రస్కి పంపించాలి అనేది మొత్తం అడ్రస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆఫ్లైన్ విధానంలో రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరు వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ఫర్దర్గా వాళ్ళు ఇక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు అప్డేట్ అనేది ఇస్తారనమాట. సో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి క్లియర్గా ఇచ్చారు చూడండి ఇక్కడ. సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలనేది కంప్లీట్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఒక ఫోటోగ్రాఫ్ కూడా పంపించండి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఫ్రెండ్స్, ఇది మనకి సైనిక్ స్కూల్ కొడగు నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనము ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళైతే ట్రై చేయండి. కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేసినప్పటికీ మీ యొక్క లక్ కనుక బాగుంటే ఫర్దర్గా మీకు పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.